హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు మై వ్లాగ్. ఇవాళ నా వర్కౌట్ వచ్చేసి బ్యాక్ అండ్ చెస్ట్. అంటే బ్యాక్ కోసం ఖాళీ మెషిన్స్ కొడతాం, చెస్ట్ కోసం ఏమో బాడీ వెయిట్ వర్కౌట్స్. బ్యాక్ వర్కౌట్కి ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి డెడ్ లిఫ్ట్. మంచిగా 7 days గ్యాప్ ఇచ్చి డెడ్ లిఫ్ట్కి ఇవాళ కొడుతున్నా. వార్మప్ ఏమో 120 kgs నీట్గా రెప్స్ కొట్టిన, ఒక 5-10 reps అట్లా తీసుకుంటూ పోయినుండే. సో 7 days ముందు నేను 180 మాత్రమే ఎక్స్ప్లోజివ్ రెప్ ట్రై చేసిన. ఈరోజు 180, 185 పర్ఫార్మెన్స్ బట్టి 190 కొడదామా వద్దా చూద్దాం అనుకున్నా. సో 120 తర్వాత నెక్స్ట్ 160తోని దీంతో ఈజీగానే వచ్చేస్తాయి రెప్స్. మంచిగా ఒక 5-6 reps అంత స్ట్రెంత్ ఉంటుంది. సో 5-6 కాకుండా జస్ట్ 3 reps కొట్టా, జస్ట్ వెయిట్ అలవాటు కావాలని చెప్పేసి. 160తోని మంచిగా వెయిట్ అలవాటు చేసుకోవాలి. వెయిట్ అలవాటు చేసుకున్నాక 160ది నాకు కాన్ఫిడెంట్గానే ఉండే కాబట్టి 180 కాకుండా 185 ట్రై చేసిన. 185 కొంచెం స్ట్రగుల్తో వచ్చింది. మరీ 180 అంత నీట్గా రాలేదు, కానీ వచ్చింది 185. ఇంతకుముందు 185 చాలా స్ట్రగుల్తో వస్తుండే, లైక్ మిడ్ రేంజ్లో స్ట్రగుల్ ఉన్నది. సో 190 వెళ్ళొచ్చు, లేదా 185తోని 2-3 reps కొట్టొచ్చు అనుకున్నా. ఇంకా ట్రైనర్తో మాట్లాడి నేను 190 ట్రై చేసేద్దామని ఫిక్స్ అయినా. సో 190 ఒకసారి కొట్టినుండే నేను. తర్వాత 2 ఫెయిల్ అయ్యి మళ్ళీ ఈరోజు వచ్చింది. స్ట్రగుల్ ఉండే, మిడ్వే దగ్గర ఆగిపోయింది. రిప్లై చూడండి, ఇక్కడ బ్రేక్ పడ్డది. ఇంతకుముందేమో 3-4 బ్రేక్లు పడినుండే, కానీ వచ్చినుండే లిఫ్ట్. ఈసారి మాత్రం ఒక బ్రేక్ పడ్డది. సో స్మూత్ రెప్ రాలేదు, కానీ ప్రోగ్రెస్ అవుతుంది మన దగ్గర. ఫైన్, కట్ కూడా నడుస్తుంది కాబట్టి టోటలీ ఫైన్. ఐఎమ్ హ్యాపీ విత్ ద లిఫ్ట్. దాని తర్వాత డ్రాప్ సెట్ కోసం 170తోని రెప్స్ తీసిన. ఈరోజు డెడ్ లిఫ్ట్ మొత్తం అటాక్ చేయాలి, ఫుల్ సాటిస్ఫై అవ్వాలి ఇంకా డెడ్ లిఫ్ట్ వేరియేషన్తో అని చెప్పేసి. సో 170 ఒక 2 రెప్లు కొట్టి 170 కూడా నీట్గా లైక్ కాంట్రాక్షన్ ఎంజాయ్ చేస్తుండే, మజిల్ కాంట్రాక్షన్ ఎంజాయ్ చేస్తుండే. 2 రెప్స్ కొట్టంగానే 150తో ఇంకా రెప్స్ తీసుకుంటూ పోయినా నేను. ఎక్కువ గ్యాప్ ఇవ్వట్లేదు నేను ఎవ్రీ రెప్ మధ్యలో. ఆ మజిల్ కాంట్రాక్షన్ అట్లనే మెయింటైన్ చేస్తుండే. సో దీంతో 5 reps కంటిన్యూస్గా తీసుకుంటూ పోయినా 150తోని. ఇప్పటికే బ్యాక్ అంతా టైట్ అయిపోయింది, లోవర్ బ్యాక్ ఫుల్ టైట్ ఉండే. డెడ్ లిఫ్ట్ ఒక్కదాంతోనే సెట్ చేసి పడేసింది. ఇక దాని తర్వాత బెంచ్ చెస్ట్ కోసం నేను బాడీ వెయిట్ వర్కౌట్స్ కొట్టాలి, కానీ బెంచ్ కొట్టాలనిపించింది. సో మరీ పర్సనల్ రికార్డ్స్ కాకుండా 100 వరకు వెళ్దామని ఫిక్స్ అయినా. యాజ్ ఆల్వేస్ ఎప్పటి డైలాగే నాది. బెంచ్ అంటే అట్లా అడిక్షన్ పట్టుకుంది మరి నాకు, ఏం చేద్దాం. సో 60 తర్వాత 90 kgsతోని వెయిట్ అలవాటు చేసుకుందామని చెప్పేసి. సో 100 కోసం ప్రిపేర్ అవ్వడానికి 90 kgs, అందుకనే జస్ట్ 3 reps కొట్టి ఆపేసిన. తర్వాత వచ్చేసి 100 reps బట్టి మన స్ట్రెంత్ లెవెల్ తెలిసిపోతుంది. ఇప్పుడు 5 reps నీట్గా రావాలనుకున్నా, నేను ఫుల్ ఎక్స్ప్లోజివ్గా రావాలనుకున్నా. ఇక్కడ వచ్చేసి 1, 2, 3, 4th rep స్లో అయింది. తర్వాత 5th rep బ్రేక్ పడ్డది. సో డెడ్ లిఫ్ట్ కొంచెం తినేసింది అనమాట మన ఎనర్జీని. నాట్ సర్ప్రైజ్డ్, డెడ్ లిఫ్ట్ అంటేనే మళ్ళీ తర్వాత డ్రాప్ సెట్ కూడా గట్టిగా కొట్టాం కాబట్టి తినేస్తుంది. ఇంకా ఇక్కడ బెంచ్ ఆపేసి తర్వాత బార్ డిప్స్. చెస్ట్ వర్కౌట్కి ఇలా ఓన్లీ బార్ డిప్స్ కొడతాను నేను. కొంచెం ముందుకి టిల్ట్ అయ్యి నా కాళ్ళని కూడా కొంచెం ముందుకు పెట్టినా నేను. చెస్ట్ మీద వెయిట్ పడేలాగా, ట్రైసెప్స్ మీద తక్కువ వెయిట్ పడాలి, చెస్ట్ మీద ఎక్కువ వెయిట్ పడాలి. సో ఇట్లా బార్ డిప్స్ 50 reps కంప్లీట్ చేసిన. 50 అంటే బాడీ వెయిట్తోని ఒక 15 reps. దాని తర్వాత మెల్లగా వెయిట్ యాడ్ చేసుకుంటూ పోయినా. ఫస్ట్ వెయిట్ వచ్చేసి 20 kgs ప్లేట్ పెట్టుకున్నా. 20 kgsతోని 6-7 reps వస్తే చాలా అనుకున్నా, కానీ 3, 4, 5 reps 6 reps దగ్గర ఇంకా నీట్గా ఎనర్జీ ఉండే. 10 reps నీట్గా వచ్చినాయి. సో స్ట్రెంత్ ఈజ్ ఫైన్, నాట్ బ్యాడ్, మంచిగా ఉంది స్ట్రెంత్. ఇంకా వర్కౌట్ అంతా మంచిగా తీయొచ్చు. తర్వాత 30 kgsతోని 35కి ప్రిపేర్ అవ్వడానికి కొట్టాను నేను. 30 kgsతోని నీట్గా 5 reps ఎట్లా వస్తాయో చూద్దామని చెప్పేసి. 5 reps రాగానే ఐ వాస్ కాన్ఫిడెంట్, చలో 35 కూడా కొట్టేసేయచ్చు అని చెప్పేసి. 35తోని 1, 2, 3, 4,
5, 6 వచ్చేసరికి ఇంకా కాన్ఫిడెంట్ ఉండే 40 ట్రై చేద్దాం అనుకున్నా కానీ వద్దు. 35తోనే 50 రెప్స్ కంప్లీట్ చేసేసిన. ఇంకా ఇక్కడతోని ఇక్కడ 50 అయిపోయినాక బ్యాక్ వర్కౌట్ మళ్ళీ లోరో మెషిన్ ఇవ్వాల. అన్ని వేరియేషన్స్లో ఒక్క వేరియేషన్ నేను ఒకటి పట్టుకుంటా, ఇంకా దాని మీద రెప్స్ ఫుల్ ఆన్ వెళ్ళిపోతా అనమాట. ఈరోజు వచ్చేసి లోరో మెషిన్ మీద నాకు ఫుల్ రెప్స్ తీయాలని ఉండే. సో ఫస్ట్ 60 kgsతోని 50 రెప్స్ కంప్లీట్ చేసిన హైపోట్రోఫీ రెప్స్, లైక్ 15-10 15-10 అట్లా 50 రెప్స్ కంప్లీట్ అయినాక అప్పుడు వెయిట్ బెంచి 90 kgsతోని స్ట్రెంత్ రెప్స్ స్లో ఎసెంట్రిక్ పెట్టుకొని స్ట్రెంత్ రెప్స్ 5 రెప్స్ 6 రెప్స్ 5 రెప్స్ 6 రెప్స్ అట్లా వెయిట్ పెంచుకుంటూ పోయినా. అట్లా 100 రెప్స్ కంప్లీట్ చేసిన. ఇక కంట్రోల్ ఉండే కాబట్టి వెయిట్ 120 వరకు వెళ్ళిపోయింది. 120తోని లాస్ట్ సెట్ వచ్చేసి అంటిల్ ఫెయిల్యూర్ తీసుకెళ్ళిపోయినా. అంటిల్ ఫెయిల్యూర్ యాజ్ ఇన్ 3, 4, 5 రెప్స్ క్లీన్ వచ్చి దాని తర్వాత పార్షియల్స్ వచ్చినా కూడా గుంజుకుంటూ పోయినా. ఇంకా నేను రేంజ్ ఆఫ్ మోషన్ కంప్లీట్ లేదు, బట్ మజిల్ని ఫెయిల్యూర్కి తీసుకెళ్లాలని ఉండే కాన్సెప్ట్ నాది, లాస్ట్ సెట్ కాబట్టి. సో కొంచెం మూమెంట్ వచ్చినా కూడా ఐ కెప్ గోయింగ్. ఈ మెషిన్తో నేను మొత్తం బెనిఫిట్ తీయాలని అలా ఫిక్స్ అయిపోయిన ఉండే. ఇక్కడితోని మంచిగా అయిపోయింది ఈ మెషిన్ వేరియేషన్. తర్వాత వచ్చేసి సింగిల్ హెడ్ సీటెడ్ రో. ఇది మరీ ఎక్కువ కాకుండా స్ట్రెంత్ రెప్స్ 5 to 6 రెప్స్ లాగా లైట్ వాల్యూమ్ పెట్టేసుకొని నీట్ వెయిట్ పెట్టేసుకొని, వెయిట్ కూడా ఎక్కువ తక్కువ అటు ఇటు చేయకుండా ఫిక్స్డ్ వెయిట్ పెట్టేసి ఇది కంప్లీట్ చేసిన. ఇది ఒక 3-4 సెట్స్లో అయిపోయింది. ఇది మరీ ఇంటెన్స్ వెళ్ళలేదు, కానీ ఇది బ్యాక్ ఏమో కానీ బైసెప్ కూడా పంప్ అయిపోయింది దీంతో పాటు. ఈ వేరియేషన్లో బ్యాక్ రోజు మెషిన్లు కొడితే ఇట్లనే అవుతుంది, బైసెప్ కూడా ఫుల్ యాక్టివేట్ అయిపోతుంది. దాని తర్వాత వచ్చేసి కేబుల్ ప్రెస్ డౌన్. ఇది మరీ ఇంటెన్స్ కాకుండా ఒక 2-3 సెట్లు కొట్టినాను అంతే. ఇది కూడా మరీ అంత ఎక్కువ వెళ్ళలేదు. ఇది లాట్స్ని మంచిగా పంప్ చేసి పడేసింది. ఇది ఒక 2 సెట్లు కొట్టగానే సెట్ అయిపోయింది నా బ్యాక్. ఇంకా లాస్ట్ వేరియేషన్ వచ్చేసి లాట్ పుల్ డౌన్. బ్యాక్ వర్కౌట్ రోజు నాది లాట్ పుల్ డౌన్ లేనిది అసలు కంప్లీట్ అవ్వదు. సో మరీ ఎక్కువ రెప్స్ తీయాలనుకున్నా తీయలేను, డెడ్ లిఫ్ట్ తినేసింది నా ఎనర్జీని. సో స్ట్రెంత్ రెప్స్ 5 to 6 రెప్స్ పర్ ఈచ్ సెట్ అట్లా పెట్టుకొని వెయిట్ ఫిక్స్డ్ పెట్టుకొని ఓ 2-3 సెట్లు కొట్టిన. కార్డియో చేసే ఓపిక లేదు కాబట్టి ఇక్కడతో సెషన్ క్లోజ్.